ప్రైజ్ లార్డ్. ఈ దినమున ప్రకటన గ్రంథం 4 అధ్యాయం 8 వచనం మనం చదువుకున్నట్లయితే, ఈ 4 జీవులలో ఒక జీవికి 6 రెక్కలుండెను. దాని చుట్టూత లోపలనను వాటికి కన్నులు కలిగి ఉండెను. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ప్రభువు సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు స్తుతింపబడుచుండెను అనే మాట సెలవిచ్చినారు. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుణ్ణి స్తుతిస్తున్నావా? ఆరాధిస్తున్నావా? కొనియాడుతున్నావా? పరిశుద్ధ దినమును పరిశుద్ధ దినముగా ఆచరించమని దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చున్నారు. పరిశుద్ధ దినమును నువ్వు ఆచరిస్తున్నావా? ఒక్క దినము ఒక్క పరిశుద్ధ దినమైన నీవు ఆహ్, మానక ఒక్క నెలైనా, ఒక్క సంవత్సరమైనా నీవు వెళ్ళి ఉన్నావా? ఒక్కసారి పరిశీలించుకోండి. మన నోటన ఎప్పుడూ ఆయన స్తుతి ఉండాలి. మనం ఎప్పుడూ ఆయన్ని ఆరాధిస్తూ ఉండాలి. మనకి మనల్ని ఇటు రీతిగా సృజించిన దేవాతి దేవుడిని మనము ఎంతగానో కొనియాడుతూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈ సంవత్సరం నుంచైనా సరే మీరు ఒక తీర్మానం తీసుకోండి. నేను ఈ సంవత్సరంలో అయినా సరే ఒక పరిశుద్ధ దినమున కూడా ఆయన సన్నిధికి వెళ్ళకుండా నేను ఉండకూడదు అని. నువ్వు అనుదినము ఆయన్ని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పరిశుద్ధుడని స్తుతి గానములతో ఆయన్ని రాత్రింబగళ్ళు స్తుతిస్తూ ఉండాలి. పరలోకమందున్న ఆ ప్రజలే దేవా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా అని రాత్రింబగళ్ళు మానక ఆయన్ని స్తుతించున్నారే. మన మధ్య సంచరిస్తున్న ఆ దేవుణ్ణి, మన కష్ట సుఖాల్లో తోడైయుండిన ఆ దేవుణ్ణి, మనల్ని అపారమైన ప్రేమతో ప్రేమిస్తున్న ఆ దేవుణ్ణి మనము స్తుతించక తప్పదు. ఆరాధించక తప్పదు. మనము ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించాలి, కొనియాడాలి, ఆరాధించాలి. చిన్ని కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే వందనాలు ప్రభా నాయన. నిన్ను స్తుతించేవారిగా ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, అయా ఈ చిన్ని కొద్ది ప్రార్థనకు పాదశాలను చేర్చుకున్నాను. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి.